ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము శరన్నవరాత్రులు, దసరా నవరాత్రులు అనంటేనే అందరూ కూడా ఒక ఉత్సాహము అనేటువంటిది ఉంటుంది, సంతోషము అనేటువంటిది ఉంటుంది. అయితే అది ప్రారంభించడానికంటే ముందుగా కూడా అదే రోజున మరి ఆశ్వేజ శుక్ల పాడ్యమి తిథి నాడు ముందుగా ఆచరించవలసినటువంటి విధి విధానము, మనం పాటించవలసినటువంటి విధి విధానము అనేది కూడా కొంచెం తెలుసుకొని అది చేసి ఆ తర్వాత అలంకరణలు అనేటువంటిది, ఈ అలంకరణలు అనేటువంటివి ఆ అమ్మవారిది కొద్దిమంది ఏమో కలశ స్థాపన చేస్తారు, కొంతమంది అలంకరణ అనేది అమ్మవారిది చేస్తుంటారు, కొద్దిమంది ఏమో ఇలా ఏమీ కాకుండా చిత్రపటానికి చక్కగా పూజలను చేసి ఏ రోజు ఏ అలంకరణ అయితే ఉంటుందో ఆ అష్టోత్తర శతనామావళి అనేది చదువుతూ ఉంటారు. లలితా సహస్రనామావళి అనేది తప్పనిసరిగా పారాయణం చేస్తూ ఉంటారు. సరే, ఈ నవరాత్రులకు ముందుగా అన్నమాట ఫస్ట్ చేయవలసినటువంటిది ఆశ్వేజ శుద్ధ పాడ్యమి తిథి నాడున దేవీ నవరాత్రుల్లో దేవిని మనం పూజించటము అనేటువంటిది యథార్థంగా భారతదేశం నలుమూలలా కూడా సర్వత్రా చేస్తూ ఉంటారు. నవశక్తి సమాయుక్తం నవరాత్రం తదుత్యతే అని రుద్రయామళ తంత్రంలో చెప్పబడింది. 9 శక్తులతో యుక్తమవ్వటం వలన దీనిని నవరాత్రి అని చెప్పేసి అంటాము. ఆశ్వేజ శుక్లపక్షంలో వివిధాలైనటువంటి విశేష ఉత్సవాదుల సందర్భాన్ని పురస్కరించుకొని దేవిని మనం పూజిస్తూ ఉంటాము. ఈ దుర్గాదేవి పూజల వల్లే ధర్మ అర్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషాలు, ఈ చతుర్విధ పురుషార్థాలు ఈ అమ్మ ప్రసాదిస్తుంది అని బృహత్సార సిద్ధాంత గ్రంథంలో చెప్పబడింది. శరదృతువులోని 9 ఋతువులు 9 రోజులు కూడా మనకి ఈ శరదృతువులోని 9 రోజులు కూడా నవరాత్రి పూజని మనం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతోటి పూజిస్తూ ఉంటాము. ఈ 9 రోజులు పార్వతీదేవిని భక్తిపూర్వకంగా ఎవరైతే పూజిస్తారో వారి పట్ల నేను ప్రసన్నుడినై వారికి కావలసిన సంతాన, ధన, ఐశ్వర్య, ఆరోగ్యాలను ఉత్తరోత్తర అభివృద్ధిని కూడా నేను ప్రసాదిస్తాను అని స్వయంగా శంకరుడు పార్వతీదేవితో చెప్పాడు అని చెప్పేసి దేవీ పురాణం యొక్క కథనము. అయితే ఇందులో నవరాత్రులు అనగానే ముందు కలశ స్థాపన అనేటువంటిది చేస్తారు. ఒకవేళ ఎవరైనా సరే కలశ స్థాపన చేయాలి అనుకోవడానికి ముందుగా ఏంటంటే ఈ కలశ స్థాపన అనేది నవరాత్రులకు చేయడానికి ఒక స్థలం అనేటువంటిది మనం ఎంపిక చేసుకుంటాం, అంటే ఒక సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా కొంతమంది ఈశాన్యం రూమ్లో కావచ్చు, పూజా మందిరంలో కావచ్చు, ఒక హాల్లో ఒకవైపు కావచ్చు, సపరేట్గా మాత్రం వీటికి ఒక ప్లేసు అనేటువంటిది ముందుగానే అన్నమాట ఇది ఈ ప్రదేశంలో చేయాలి అని చెప్పేసి అనుకొని ఒక స్థలాన్ని ఎంపిక చేయటం అనేది జరుగుతుంది. ఒక వేదికని రూపొందించి దానిపైన కొత్త వస్త్రము అనేది పరిచి బియ్యం పోసి తండిలం ఏర్పాటు చేస్తారు. తర్వాత కలశం పెట్టి స్థాపన చేస్తారు. జనరల్గా ఆ ప్లేస్లో పైన కలశ స్థాపన అనేటువంటిది చేస్తాము. ఈ కలశము అనేటువంటిది అది వెండి బిందె కావచ్చు, రాగి బిందె కావచ్చు, ఇత్తడి బిందె కావచ్చు, అలా పెట్టి దాని నిండా నీళ్లు తీసుకొని ఒక 3 వంతుల వరకు నీళ్లు తీసుకొని అందులో కాస్త పసుపు, కుంకుమ, కొంచెం బంగారము అనేటువంటిది వేస్తారు. లేదా కొంతమంది మామూలు చలామణిలో ఉండేటువంటి నాణెము అనేటువంటిది వేయవచ్చు. కొన్ని అక్షింతలు, ఒక పువ్వు తప్పనిసరిగా ఇవి వేసి కొబ్బరికాయ దానిపైన పెట్టి చుట్టూ చక్కగా మామిడి ఆకులు అనేవి పెట్టి కొబ్బరికాయను పెట్టి దానిపైన బ్లౌజ్ పీస్ తోటి కలశ స్థాపనకి దాన్ని మనం తప్పనిసరిగా బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసి దానిపైన పెడతాం. కొబ్బరికాయ పైన ఆ పీచు పైన పెట్టి దాన్ని కలశము అని చెప్పేసి అంటాము. వీటిలో చక్కగా ఇట్లా ప్రిపేర్ చేసుకోవటం అని ఉంటుంది. ప్రధానంగా అందులో ఉండేది రాగి కనుక రాగి పాత్రను పెడుతూ ఉంటారు. అది మనకి ఆరోగ్యానికి చాలా మంచిదని మన రాగి అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. ఆధ్యాత్మికకు, విద్యకు, పరమార్థానికి ముఖ్యమైనది కూడా ఈ కలశాన్ని ముందుగా అష్టగంధంతో అలంకరణ అనేది చేసి సరే మంత్రయుక్తంగా ఈ బ్లౌజ్ పీస్ అనేటువంటిది చుట్టటము, కలశ స్థాపన అనేటువంటిది చేస్తారు. అందులో కాస్త మనం
నీళ్లు అనేటువంటిది పోయటం, ముందు చెప్పినట్టుగా దాన్ని పంచగంగలు అని అంటాం. అంటే పసుపు, కుంకుమ, సుగంధ, చందనాలు అనేటువంటి వేయటము, ఫలము, పుష్పము, అక్షింతలు, ఖర్జూరాది ఫలాలను అందులో వేస్తారు. ఇవన్నీ కూడా ఒక్కొక్క ద్రవ్యానికి వేయటం, ఒక ద్రవ్యము అనేటువంటిది అందులో వేస్తూ ఉంటాము. నవరత్నాలు వేసేవాడు నవరత్నాలు వేస్తుంటారు. పంచ పల్లవాలు అనేవి వేస్తూ ఉంటారు. దశ ఔషధులు ఇవన్నీ కూడా మనం వేసి కలశ స్థాపన అనేటువంటిది చేస్తూ ఉంటాము. ఆ తర్వాత దాని వెనక అమ్మవారి ప్రతి ఏదైనా సరే ఒక పటము అనేటువంటి పెట్టడము, లేదు అంటే కొంతమంది అమ్మవారి అలంకరణ అనేటువంటిది కూడా చక్కగా చేస్తుంటారు. ఏ రోజు ఆ రోజు అలంకరణ అనేది చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయటము మొట్టమొదటిగా అన్నమాట. అంటే ఫస్ట్ మనం ఒక అలంకరణ చేసే ముందుగా మనం సిద్ధం చేసుకోవాల్సినటువంటిది కలశ స్థాపన అనేటువంటిది మనం చేస్తాము. ఆ తర్వాత షోడశోపచార పూజ అనేటువంటిది తప్పనిసరిగా చేస్తూ ఉంటాము. అది చేసి ఆ తర్వాత ఏ రోజు అలంకరణ అనేది ఆ రోజు ఆ అలంకరణ అనేటువంటిది చేయటము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వస్త్రము రంగు అనేటువంటిది కూడా ఉంటుంది. అమ్మవారికి కట్టవలసినటువంటిది తప్పనిసరిగా అమ్మవారికి ఈ రోజున ఈ రంగు చీర కట్టాలి, ఈ రోజున ఈ రంగు చీర, ఈ రోజు ఈ ప్రసాదం నైవేద్యం పెట్టాలి అనేటువంటిది ఉంటుంది. ఆ రోజున ఆ విధంగా చక్కగా మనము అమ్మవారి అలంకరణ అనేది చేయటము, ఆ అలంకరణ ఆ పూజ అనేటువంటి చేయటము, ఆ ప్రసాదం నైవేద్యం పెట్టటము, ఇలాంటివన్నీ కూడా ఈ నవరాత్రుల భాగంగా ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకోవాల్సినటువంటిది.